అన్న 1000% జరుగుద్దని చెప్తున్నారు. సో మీలోనే ఒక స్నేహితుడు చనిపోయాడు. సో అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? అయితే ఈ జిఓఎంఎస్ నెంబర్ 46 ఏదైతే ఉందో 2016, 2018 నోటిఫికేషన్ తీసుకున్నట్టయితే స్టేట్ వైడ్ కట్ ఆఫ్ ఇచ్చారు. ఇప్పుడు జిల్లాల విభజన జరిగిన తర్వాత మాకు అప్లికేషన్ ఏదైతే పార్ట్ 2 అప్లికేషన్ ఇచ్చిరో, అంటే ఈవెంట్స్ తర్వాత పార్ట్ 2 ఈవెంట్స్కు బిఫోర్ పార్ట్ 2 ఏదైతే ఉందో ఆ పార్ట్ 2 అప్లికేషన్లో మాకు క్యాడర్ 1 క్యాడర్ 2 అని ఇచ్చారే తప్ప డిస్ట్రిక్ట్ పోస్టులు ఇప్పుడు సివిల్ ఏఆర్ ఏదైతే ఉందో దానికి మీది ఏ జిల్లా అని చెప్పేసి ప్రిఫరెన్స్ అడిగారు మీది ఏ జిల్లా అని చెప్పి సివిల్ ఏఆర్కు ప్రిఫరెన్స్ అడిగారు. జిల్లాలకు ప్రిఫరెన్స్ అడిగినప్పుడు మాది సో సూర్యాపేట జిల్లా అని చెప్పేసి సివిల్ ఏఆర్కి మేము సూర్యాపేట డిస్టిక్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నాం. టీఎస్ఎస్పీకి వచ్చేసరికి మీది క్యాడర్ 1 క్యాడర్ 2 అని అడిగారు. సో మాది దక్షిణ తెలంగాణ కాబట్టి మాది క్యాడర్ 2 అని ఫిల్ చేసుకున్నాం. ఉత్తర తెలంగాణ వాళ్ళు క్యాడర్ 1 అని ఫిల్ చేసుకున్నారు. మేమేమనుకున్నాం, 95% రిజర్వేషన్ వచ్చింది అంటే 95% లోకల్ వాళ్ళకే చెందుతుంది అంటే దీన్ని క్యాడర్ 1 క్యాడర్ 2గా విభజించారు. ఉత్తర తెలంగాణ వాళ్ళకు సపరేటు, దక్షిణ తెలంగాణకు సపరేట్గా కట్ ఆఫ్ తీస్తారు అని చెప్పేసి అందరం హ్యాపీగా ఉన్నాం. మేము చదువుకుంటూ ముందుకెళ్తున్నాం. తీరా మెయిన్స్ అయిపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి ఇంకొక 10-15 రోజుల్లో రిజల్ట్ వస్తుంది అనే క్రమంలో ఎవరో ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చిందనమాట. ఇది పోస్ట్ కోడ్ కాదు 46 జీవో ప్రకారము జిల్లాల ప్రకారంగా విభజిస్తారట, కట్ ఆఫ్లు జిల్లాల ప్రకారంగా తీస్తారట. అంటే అది ఎట్లా పాసిబుల్ అయితే అసలు కాదు కదా అని అంటే, ఒక ఛానల్లోనేమో లేదు భర్తీ చేసినాక జిల్లాల వారీగా మెరిట్ ఉన్న వాళ్ళని తీసుకుంటారని కొంతమంది చెప్పడం, లేదు పోస్టులని విభజించి జిల్లాల వారీగానే తీసుకుంటారని చెప్పేసి చెప్పడం ఆందోళనకు గురి అయిపోయిండే. మేము ఆ టెన్షన్ల నుంచి మేము బయటికి రావడానికే 10-15 రోజులు అయిపోయింది. ఎవరు అంతే ఉద్యోగం రాలేదు. 46 జీవో మెయిన్ ఏందనంటే తను చదువుకున్నాడు, మార్క్స్ వచ్చినాయి, మెరిట్ మార్క్స్ వచ్చినాక కూడా నాకు ఉద్యోగం రాలేదు అని చెప్పి ఆ బాధలో చనిపోయి ఉండొచ్చు. అంతే, మనస్తాపానికి గురై చనిపోయాడు. ఏంటి పరిస్థితి ఇప్పుడు? జియో నెంబర్ 46 ఓకేనా, ఈ 46 మీద నిర్విరామంగా ఒక 6 months నుంచి మీరు ఒక ఉద్యమం అయితే చేస్తున్నారు. ఏంటి పరిస్థితి అసలు? అంటే మేము మ్యాక్సిమం 64 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడడం జరిగింది. ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు, మేము ఎక్కడ ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తలేము. ఎందుకంటే మాకు ఇంటర్నల్గా అందిన సమాచారం ఏంటంటే ప్రభుత్వం దీని మీద ఒక పునః పరిశీలన చేస్తుందని చెప్పి మాకు ఒక అంశం అనేది మా దృష్టికి వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళ దగ్గర ఉంది ఏంటంటే ఆల్రెడీ గత ప్రభుత్వం చెప్పాలంటే గత కచరా ప్రభుత్వం, గత పింకీ ప్రభుత్వం చేసిన ఒక దుష్టర్య ఏంటంటే రిజల్ట్ ఇవ్వడం, నైట్కి నైట్ రిజల్ట్ ఇచ్చి ఇప్పుడు ఇంతమంది జీవితాలతోటి ఒక ఆట ఆడుకుంది, ఒక ఫుట్బాల్ లాగా ఆట ఆడుకుంది. గత ప్రభుత్వానికి మేము హెచ్చరికలు చేశాము, పాలాభిషేకాలు చేసినాము, ఆఖరికి కాళ్ళు కూడా పట్టుకున్నాము, మోకాళ్ళ మీద నిలబడి ప్రభుత్వ అధికారులకు మొరబెట్టుకున్నాం. అయినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదు గత ప్రభుత్వం. సో ఈ ప్రభుత్వంలో నిన్ననే నేను ఆల్మోస్ట్ అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడడం జరిగింది. ఏదైతే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కొంచెం సానుకూలంగా ఉంది దీనిపైన. సో ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్న ఒక కత్తి లాంటి సామె ఏంటంటే లాస్ట్ ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది జాబులు వచ్చి ఉన్నాయి కొంతమందికి. సో ఇప్పుడు దీని మీద ఏం చేయాలని ఒక పునరాలోచన పడింది. కాబట్టి మా లీగల్ టీం తోటి అలాగే ఏదైతే ఈ తెలంగాణలో ఉన్న మేధావులతోటి ఒక చర్చా కార్యక్రమం పెట్టి ఏం చేస్తే బాగుంటుందని ఒక వీళ్ళు దృష్టి కేంద్రీకరించారని చెప్పి తెలుస్తూ ఉంది. ఒక కమిటీ వేసే పనిలో కూడా ఈ ప్రభుత్వం ఉందని చెప్పి మా దృష్టికి వచ్చిందన్న. తప్పుడు మీరు ప్రజా దర్బార్లో కూడా కలిశారు. ప్రజా దర్బార్లో ఒక 100 మంది 200 మంది వరకు వెళ్ళారు. ఏమన్నారు ప్రజా దర్బార్లో? రెస్పాన్స్ ఏమో? ప్రజా దర్బార్కి వెళ్ళినప్పుడు అన్న మీరైతే ఇప్పుడు మా దగ్గరికి అయితే మీరు ఒక వినతి పత్రం ఇచ్చారు కదా, మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు కాబట్టి ఇది మా షార్ట్ లిస్ట్ త్వరలోనే రేవంత్ రెడ్డి సార్ గారికి దృష్టి మేము తీసుకెళ్తామని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. బట్ ఇప్పటిదాకా మాకు ఎలాంటి స్పందన అంటే రాలేదు. ప్రతి ఒక్కరికి ప్రజా దర్బార్లో ఒక మెసేజ్ అనేది వస్తుందని చెప్తున్నారు. అంటే రిసీవ్ చేసుకున్నాం మీ అప్లికేషన్ అని చెప్పేసి మీకు ఏమైనా వచ్చింది? ఆ మెసేజ్ వచ్చింది, మా మిత్రులకి చాలా మంది కూడా వచ్చింది, రిసీవ్ చేసుకున్నట్టుగా వచ్చింది. బట్ ఏంటంటే స్పందన అనేది ఇంకా రాలేదని చెప్పేసి మేము శాంతియుతంగా దీక్ష చేయడానికి వచ్చినాము. ఇప్పుడు మళ్ళీ పునర్పరిశీలిస్తామని చెప్పేసి మళ్ళీ అంటున్నారని మాకు తెలిసింది సమాచారము. సో అదేందో త్వరగా చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము శాంతియుతంగా సార్తో పాటు నమ్మకం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినంత మేము తెచ్చుకున్న ప్రభుత్వం అన్న, ఊరు తిరిగి ఇల్లు తిరిగి మేము తెచ్చుకున్న ప్రభుత్వం. మాకు న్యాయం, చదువుకున్న విద్యార్థికి న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తుంది అన్న? మీరు ఆలోచించండి. సమస్య ఎక్కడుంది అని అంటే జిఓఎంఎస్ నెంబర్ 46 అనేది కోర్టులో కేసు ఉండగానే రిజల్ట్ ఇవ్వడం అనేది పెద్ద సమస్య. సరే వచ్చింది రిజల్ట్,
కానీ కోర్టు దృష్టికి పోయిన తర్వాత ఆపేసింది, ఎక్కడికక్కడ ఆపేసింది. ఇప్పుడు విషయానికి వస్తే కోర్టు ఆపింది కదా, దీనిపైన ప్రభుత్వం పునర్పరిశీలించి న్యాయం చేస్తుందని చెప్పేసి మేము ఇంత శాంతియుతంగా మా ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం అన్న, అంతే. అన్న ఇప్పుడు మేము ఎందుకు త్వరగా స్పందించాలి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నామంటే, ఇప్పుడు గత ఒక 3 days కూడా అయితే లేదు, మా మిత్రుడు హరిప్రసాద్ అని చెప్పేసి వరంగల్ జిల్లా రాయపర్తి గ్రామం సూసైడ్ చేసుకున్నా. ఎందుకంటే మెరిట్ స్టూడెంట్స్ కాబట్టి మాకు మన గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన ఇంకా రావట్లేదని చెప్పేసి ఇట్లా ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాబట్టి మాకు స్వత్వరంగానే వాళ్ళు స్పందించి ఇప్పుడు 4 మార్కుల స్టే అయితే ఉందన్న, హైకోర్టులో ఉంది లీగల్గా. ఇప్పుడు మా వైపు కనుక న్యాయం ఉండకపోతే అంత పెద్ద న్యాయస్థానంలో మాకు ఇప్పటిదాకా కేసు అనేది స్ట్రాంగ్గా ఉండకపోయేది. ఒక మాట మీరు గమనిస్తే అంత పెద్ద మేధావి మన సారు మా పక్షాన రాకపోవు. మా వైపు అన్యాయం కనుక ఉంటే, న్యాయం ఉంది కాబట్టి మాది బలమైనటువంటి కారణం కాబట్టి, మాకు నిజంగా జరిగిన అన్యాయం కాబట్టి అది మేధావి వర్గాలు కూడా గమనించి మాకు సపోర్ట్ చేయడానికి వస్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే హైకోర్టులో కనుక స్టే పోతే అన్న ట్రైనింగ్ పంపిస్తారు కాబట్టి మాలాంటి మిత్రులు ఇంకా చాలా మంది కూడా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మాకు గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి సత్వరమే దీనికి పునఃపరిశీలన చేసి మాకు రిజల్ట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అన్న. సో అది పరిస్థితి. జీవో నెంబర్ 46కి సంబంధించి విద్యార్థులందరూ కూడాను ఎవరైతే ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్ రాశారో వీళ్ళందరూ కూడాను మనం చూస్తున్నాం పాత పద్ధతిలోనే టీఎస్ఎస్పీ ఐటీ ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో వీళ్ళందరినీ కూడాను సేమ్ యాజ్ టీజ్గా పాత పద్ధతి 2018 ఏదైతే విధంగా వీళ్ళందరూ రిక్రూట్మెంట్ చేశారో అదే విధంగా వీళ్ళందరినీ రిక్రూట్మెంట్ చేయాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రతి ఇల్లు తిరిగి మేము గవర్నమెంట్ తెచ్చుకున్నాం, ఇది మా గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా మాకు సాయం చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా వీళ్ళందరూ అభ్యర్థులందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. వీళ్ళకి అనేక మంది పెద్దలు ఎవరైతే ఉన్నారో బక్కా జడ్సన్ కానీ ఇలాంటి మేధావులందరూ కూడాను ఇక్కడికి రావడం జరుగుతుంది, వీళ్ళకి సాయం చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళు అనుకున్నట్లు ఏదైతే రీసెంట్గా ఒక యువకుడు చనిపోయాడు, అంటే పాత గవర్నమెంట్ ఏదైతే ఉందో మాకు అన్యాయం చేసింది కాబట్టి ఇలాంటి యువకులు ఎవరు కూడాను మరొక ఆత్మహత్య జరగకుండా ఖచ్చితంగా గవర్నమెంట్ త్వరగా స్పందిస్తుందని, సానుకూలంగా స్పందిస్తుందని మా అందరి తరఫున అనే నమ్మకం అయితే ఉందని చెప్పేసి అభ్యర్థులందరూ చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ రంగతో వసంత్, కేటీవీ తెలుగు, ధర్నా చౌక్. నాగర్ కర్నూలు జిల్లా, మాది నాగర్ కర్నూలు జిల్లా. నాకు 126.5 మార్కులు వచ్చినాయి, అయినప్పటికీ ఉద్యోగం రాలేదు. ఈ జియో 46 వల్ల 120 మార్కులు వచ్చినా మా అందరికి జాబ్లు వస్తుంది. అందరికీ ఈ 126.5 మార్కులు వచ్చినప్పటికి కూడా జాబ్ రాలేకపోతే 126 వచ్చినాయి. 126.5 వచ్చినాయి నాకు మార్కులు. నా బీసీడీ కేటగిరీ రాలేదు మాకు. యాక్చువల్గా ఇంతకుముందు జియో 46 పెట్టి కాండిజన్ 1 కాండిజన్ 2 అని చెప్పారు. అంటే హైదరాబాద్లో ఉన్న పోస్టులు అందరికీ హక్కు ఉంటుంది. హక్కు లేకుండా మా ఓన్లీ ఏం చేశారు, డిస్టిక్ వైజ్గా డివైడ్ చేసి మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని ఖచ్చితంగా రిమూవ్ చేసి ఏదో రకంగా దీన్ని సాల్వ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మేము నల్గొండ నుంచి వచ్చాం సార్. నాకు 123 వచ్చినాయి. సేమ్ అదే ప్రాబ్లం. జియో 46 వల్ల చాలా అన్యాయం అయిపోతున్నాం మేము. ఏ స్పోర్ట్స్ కోటా కానీ ఏది ఉన్నా కానీ మాకు చాలా అన్యాయం జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో స్పోర్ట్స్ కోటాలో 83కు 93కి వచ్చింది. మాకు 120 వచ్చినా కానీ జాబ్ రాలేకపోయింది. ఇంకోటి ఏంటంటే ఈ గవర్నమెంట్ మాకు హామీ ఇచ్చింది. ప్లస్ పాయింట్ ఏంటంటే 4 మార్క్స్ కోర్టు తీర్పిచ్చింది కలపాలని. దాన్ని మళ్ళీ వాళ్ళు బోర్డు వాళ్ళు దీన్ని ఎటువంటి చేయొద్దనేసి ఇబ్బంది పెట్టుకుంటా గడిపిస్తున్నారు. కోర్టులో గట్లా పరిష్కారం చేసి రిజల్ట్ ఇచ్చి జియో 46తో పాటు 4 మార్కులు కల్పిస్తే చాలా మందికి గ్రామీణ ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది. తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చి? ఆదిలాబాద్ నుంచి వచ్చినాం సార్. 144 144 144 వచ్చి నీకు జాబ్ రాలేదా? కమ్యూనికేషన్లో నాకు 144కి జాబ్ రాలే. అదే హైదరాబాద్లో చూసుకుంటే సేమ్ మా కేటగిరీలోనే మా ఫ్రెండ్ బీసీడీ వాడికి 71 మార్కులకి జాబ్ వచ్చింది సార్. నాకు వాళ్ళ డబుల్ కంటే ఎక్కువ ఉన్నాయి. 70 144 అంటే సేమ్ కమ్యూనికేషన్లోనే వాడికి జాబ్ వచ్చింది. వాడు ప్రిపేర్ కాకుండా నార్మల్గా వాడు ఆడుతూ పాడుతూ నేను చెప్పినవి వింటూనే వాడు ఎగ్జామ్ రాసిండు, వాడికి జాబ్ ఇచ్చిండ్రు. నాకేమో 144కి కూడా జాబ్ ఇవ్వలే. అలాగే నాకు ఎన్సీసీ కూడా ఉన్నది. ఎన్సీసీ కోటాలో కూడా వాళ్ళు ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్నది. అయితే జియో 46 మెయిన్గా జియో 46 వల్లనే ఏమైందంటే మా డిస్టిక్కి 3% అని చెప్పేసి ఇచ్చేశారు. ఆ 3% అనేసరికి అందులో మాకు 2 పోస్టులు వచ్చినాయి డివైడ్ అయ్యి. ఆ 2 పోస్టులు మనకు తెలిసినట్టే మొదటి పోస్టు గర్ల్స్కి ఇచ్చేసిండ్రు, రెండవ పోస్టు ఎస్సీ వాళ్ళకి ఇచ్చేసిండ్రు. అట్లానే దానివల్లనే ఏమైందంటే నాకు జాబ్ రాకుండా అయిపోయింది. అదే జియో 46 లేకపోతే క్యాడర్ లాగన్నా లేకపోతే తెలంగాణ మన స్టేట్ వైజ్ అన్నా ఉన్నా నాకు టాప్ 20లో ఉన్నట్టున్నాయి నా మార్కులు. నేను తర్వాత ఇంకొకసారి క్లారిఫికేషన్ కోసం కూడా 2000 వాళ్ళ బోర్డు వాళ్ళకి కట్టిన వాళ్ళు దానికి కూడా 2000 తీసుకున్నారు. కానీ ఎలాంటి క్లారిఫికేషన్ కరెక్ట్ ఇవ్వలే. ఓన్లీ అవే మార్కులని ఇంకొకసారి ఇచ్చేసిండ్రు తప్ప ఎలాంటి క్లారిఫికేషన్ కూడా వాళ్ళు కరెక్ట్గా ఇవ్వలేదు సార్. ఈ జియో వల్ల ఏమవుతుందంటే మా గ్రామీణ ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది సార్.
ఇది తీసేయాలని మేము అందరూ కోరుతున్నాం సార్. నమస్తే అండి, నా పేరు తేజస్విని, నల్గొండ డిస్టిక్ నుంచి వచ్చాము. ఇది టీఎస్ఎస్పి పోస్టులకి జీవో నెంబర్ 46 అని కొత్తగా తీసుకొచ్చి చాలామందికి అన్యాయం జరుగుతుంది. దీని గురించి నేను ఎందుకు వచ్చాను అంటే మా హస్బెండ్ కూడా ఈ కానిస్టేబుల్ జాబ్ రాశారు, 122 వచ్చాయి మార్క్స్. బట్ ఈ జీవో నెంబర్ 46 వల్ల జాబ్ రాలేదు. సో నాకు చాలా బాధగా అనిపించింది, అందుకని వీళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చాను. ఇది జీవో నెంబర్ 46ని తొలగించి టీఎస్ఎస్పి పోస్టులు మళ్ళీ రిజల్ట్ ఇవ్వాలి, అందరికి జాబ్స్ వచ్చే వరకు. ఇక్కడ నుంచి అయితే 122 వచ్చాయి, నల్గొండ. మరి ఇప్పుడు వీళ్ళు 6 నెలల నుంచి చేస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వం ఎలాగో చేయలేదు, ఈ ప్రభుత్వం చేస్తానే నమ్మకం ఉందా మీకు? 100% నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి సార్ మీద. దానికోసమే ఈ శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నాం. కంపల్సరీ చేస్తారని మాకు నమ్మకం ఉంది. రీసెంట్గా కూడా నల్గొండ ఎమ్మెల్యేలందరూ సార్ని కలిసారని తెలిసింది. సో దాని గురించి సార్ త్వరగా స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.